ఈ వీడియో ద్వారా నేను చాలామందికి వెంట్రుకల సమస్యలతో బాధపడుతుంటారు. జుట్టు సమస్యలు అంటే జుట్టు తెల్లగా అవ్వడం కానీ, వెంట్రుకలు పల్చగా అయిపోవడము, వెంట్రుకలు కొంతమందికి ఏమైతే మొత్తం చిట్లిపోతుంటాయి. అంటే వెంట్రుకలో ఉండాల్సినటువంటి బలం అనేది లేక వెంట్రుకలు పగిలిపోతుంటాయి అన్నమాట. అట్లా వెంట్రుకలు పగిలిపోతున్నా, కాలి బట్టతలలాగా అవుతున్నా, ఈ అన్ని రకాల జుట్టు సమస్యలకు మన ప్రకృతిలో ఉండేటటువంటి మూలికలు, అడవి ప్రాంతాల్లో దొరికేటటువంటి మూలికలతో ఒక ఔషధం గురించి, ఒక చక్కని ఆయిల్ గురించి తెలియజేస్తాను. ఆ యొక్క ఔషధం ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, దాని విధానం ఏంది అంత పూర్తిగా ఈ వీడియోలో మీకు చెప్తాను. మీరు క్లియర్గా ఈ వీడియో అంతా చూసి మీరు ఓన్గా తయారు చేసి కూడా చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ యొక్క ఆయిల్, ఈ హెయిర్ ఆయిల్ ఏదైతే మనం తయారు చేసుకోవడానికి మనకు వాడేటటువంటి మూలికలు, అందులో ఉపయోగించుకునే మూలికలు వచ్చేసి మందారం, ముద్దమందారం ఆకులు, ఈ యొక్క ముద్దమందారం పూలు గుడక. ఒక లీటర్ ఆయిల్ తీసుకోవాలనుకుంటే, మనకు ఒక లీటర్ తయారు చేసుకోవాలనుకుంటే మనము ఒక గుప్పెడు బాగా దండిగా ముద్దమందారం ఆకులు తీసుకొని, మనకు కొన్ని సరిపోయినన్ని పూలు కూడా తీసుకొని, ఇవి మనము పొడిలాగా తయారు చేసి పెట్టుకోవాలి. అంటే నీడలోనే ఆరిపోవాలా, నీడలోనే బాగా డ్రై చేసి పొడి తయారు చేసుకుంటే ఆ పొడి అనేది మనకు ఆయిల్కి సరిపోయినంత వేసుకోవచ్చు. మనం ఎంత తయారు చేసి పెట్టుకున్నా కూడా మళ్ళీ మనం తయారు చేసుకోవాలన్నప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రెండు కలిపి ఆరబెట్టి పొడి చేసి పెట్టుకోండి. ఒక 1/2 కిలో అయినా పర్లేదు చేసి పెట్టుకుంటే, మనం ఈ ఆయిల్కి ఉపయోగించుకునేది వచ్చేసి కలబంద కూడా ఉపయోగిస్తాం. కలబంద, ఇంట్లో కలబంద ఉంటుంది కదా, చిన్న కలబంద కూడా మనకు ఈ ఆయిల్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీలి ఆకు, గుంటగలగరాకు, బృంగరాజ అంటారు, గుంటగలగరాకు, నీలి ఆకు రెండు కలిపి నీడలో ఆరబెట్టుకొని పొడి చేసుకుంటే ఈ విధంగా పొడి తయారవుతుంది అన్నమాట. చూర్ణం ఈ విధంగా తయారవుతుంది. ఈ పొడి తయారు చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ పొడిలో వచ్చేసి మనకు మెంతులు, వట్టివేర్లు, మనకు జటామాంసి, మర్రి ఊడలు, ఈ కాంబినేషన్లో అంతా మనం పొడి చేసి పెట్టుకుంటే ఈ విధంగా పొడి తయారవుతుంది. ఈ మొత్తం ఇవన్నీ పొల్లతోనే మనం వైద్యం చేసేది. ఈ పౌడర్లన్నీ ఏం చేయాలంటే, మనము ఒక పాత్రలో, అంటే ఒక మట్టి కుండ కానీ, ఏదన్నా మట్టి జాడీలు, అక్కడ ఏదన్నా జాడీ అయినా పర్లే, జాడీ కానీ తీసుకొని మనము ఈ యొక్క పొల్లు ఒక్కొక్క రకానికి మనకు ఒక 2 లీటర్లు కానీ ఆయిల్ రావాలనుకుంటే ఒక్కొక్క రకానికి 100 గ్రాముల చొప్పున అన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 100 గ్రాములు ఆ యొక్క జాడీలో కానీ కుండలో కానీ వేసేయాలి. దీనికి మనము ఒకవేళ కుండ పెట్టుకోవాలనుకుంటే, కుండ ఆల్రెడీ మనం నీళ్ళు పోసుకుంటూ, అంటే మనం నీళ్ళు ఇంట్లో తాగుతుంటాం కదా, చిన్న సైజు కుండ తెచ్చుకొని దాంట్లో నీళ్ళు తాగుకుంటూ, అంటే ఆ కుండని మనం పాతది వాడినది ఉండాలి. కొత్త కుండ ఏం చేస్తుందంటే ఆయిల్ మొత్తం పీల్చేస్తుంది. ఎందుకంటే ఇది నార్మల్గా ఆయిల్ వండే విధానం వేరు, ఇది కుండలో పెట్టి భూమిలో పెట్టి చేసే విధానం నేను చెప్పేది. కాబట్టి మనం ఒక కుండ, వాడిన పాత కుండ తీసుకొని, చిన్న సైజు అయినా పర్లేదు తీసుకొని, అన్నీ ఒక 100 గ్రాముల చొప్పున మనం 100 గ్రాములు కానీ ఒక 200 గ్రాములు కానీ అన్నీ పొడులు వేయాలి. ఈ పొళ్ళు, మందారమాకు, మందారం పూలు, కలబంద, ఈ యొక్క మర్రి ఊడలు, మెంతులు, తుంగముస్తలు, జటామాంసి, వట్టివేర్లు, గుంటగలగర, నీలి ఆకు అన్నీ మనం ఆ కుండలో వేసి పొళ్ళు, అందులోకి నువ్వుల నూనె, ఆముదము, ఒకవేళ నువ్వుల నూనె అయితే మనకు ఒక 1/2 లీటరు, ఆముదం అయితే అది ఒక 150 ml అట్లా వేసుకోవచ్చు. మనము ఈ ఆయిల్తో పాటుగా కొబ్బరి నూనె కూడా ఒక 2 లీటర్లు కానీ 3 లీటర్లు కొబ్బరి నూనె వేసుకోవచ్చు.
దాంతోపాటు బాదం ఆయిల్ ఉంటుంది కదా, అదొక 100 గ్రాములు, 100 ml. అంత మనం వేసి మొత్తము కలపాల. కలిపితే అది మనకు ఒక పేస్ట్ లాగా, అంటే ఒక లేహ్యం ఎట్లయితే అవుతుందో ఆ టైపులో అవుతుంది అనమాట. అయినాక మనం దానికి సీల్ వేయాలి. పైన మూతలక పెట్టి బాగా నీట్గా బట్ట కప్పి సీల్ వేసి గుంత తవ్వాలి భూమిలో. మనం ఈ కుండ పెట్టేటప్పుడు భూమి లోపల పెట్టి ఈ కుండ పైన కనీసం అంటే 1 అడుగు గ్యాప్ ఉండాలి. అడుగు గ్యాప్ లోపలనే ఉండాలి. అంటే మనం పెట్టే గుంతకు భూమిలో ఉండాలి కుండ. ఆ కుండ కాదని మళ్ళీ పైన 1 అడుగు మీద మనకు గ్యాప్ ఉండి అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, మొత్తం మట్టి అంతా కవరింగ్ చేయాలి, మొత్తం మూసేయాలి, క్లోజ్ చేయాలి. చేసి దీన్ని మనం ఒక 41 days వదిలేయాలి. ఒక 41 days వదిలేస్తే ఈ యొక్క మూలికలు ఏవైతే ఉన్నాయో ఆ మూలికలన్నీ మనము ఒకసారి మళ్ళీ చెప్పుకుందాము. మందారం పూలు, మందారం ఆకులు, కలబంద, నీలి ఆకు, గుంటగలగరాకు, అదేవిధంగా మెంతులు, మర్రి ఊడలు, తుంగముస్తలు, ఇవన్నీ కలిపిన పొడి. ఇవన్నీ మనము ఒక సీసాలో పోసుకొని అందులో ఒక 2-3 లీటర్ల కొబ్బరి నూనె వేసుకొని, నువ్వుల నూనె అది ఒక 1/2 లీటర్ కానీ లీటర్ వేసుకొని, బాదం ఆయిల్ అది ఒక 200 ml వేసుకోవాలి. అదేవిధంగా ఆముదం కూడా 200 ml అంతా వేసి అంతా కలపాల. అంతా కలిపితే ఈ విధంగా మనకు ఆ కుండలో దాని నిండా బాగా ఒక సగం వరకు వస్తుంది. దాన్ని సీలేసి పెట్టాలి. ఇది ప్రాసెస్. ఇట్లా 41 రోజుల తర్వాత దాన్ని బయటికి తీసి నీట్గా బట్టలు వేసి దాన్ని పిండాల. బాగా పిండితే మొత్తం ఒక ఆయిల్ ఎట్లా తయారవుతుందంటే చిక్కగా వస్తుంది ఆయిల్. ఈ ఆయిల్ తయారైనాక దీన్ని మనం నీట్గా ఒక సీసాలో కానీ పోసి పెట్టుకొని, గాజు సీసాలో, దీనికి ఈ ఆయిల్ ఒక 100 ml ఆయిల్ అయితే, అంటే మనం ఆల్రెడీ ఆయిల్ అన్నీ కలిపింటాం. అయినాక మందు 41 days తర్వాత మందు తయారైంటుంది ఔషధంగా. అది ఒక 100 ml ఆయిల్ అయితే దానికి 2 భాగాలు కొబ్బరి నూనె కలుపుకోవచ్చు. 2 భాగాలు కొబ్బరి నూనె కలుపుకొని ఆ ఆయిల్ని మనము తలకు రెగ్యులర్గా 2 రోజులకు ఒకసారి కానీ రోజుకు ఒకసారి కానీ అప్లై చేయాలి తలకు. ఈ విధంగా అప్లై చేస్తే జుట్టు అనేది పల్చబడిపోయిన జుట్టు మందమవుతుంది, జుట్టు తెల్లగైతున్న నల్లగా అవుతుంది. అక్కడక్కడ ఎంటికలు పల్చగా అయిపోయి ఎంటికలు ఊడిపోతే కాలి బట్టతలు అవుతుంటే ఎంటికలు మొలుస్తాయి. జుట్టు పెరగని వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా జుట్టు పెరుగుతుంది. దాంతోపాటు నిద్ర పట్టని వాళ్ళకి నిద్ర బ్రహ్మాండంగా వస్తుంది. ఇట్లా అన్ని రకాల వెంట్రుక సమస్యలు అన్నీ నివారణ అవుతాయి. కాబట్టి ఇది మనం ఏమంటే ఓపికతో చేసే పని. మామూలుగా జనరల్గా ఆయిల్ తయారు చేసుకోవడం అంటే అన్ని ఆకులు వేసి వండుకొని తయారు చేసుకోవడం ఈజీ. కానీ గుంతలు పెట్టి చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మనం ఏ టైంలో వాటికి సంబంధించిన అవన్నీ కలెక్షన్ చేసుకొని నీట్గా ఆరబెట్టుకొని వాటిని పొళ్ళు తయారు చేసుకొని మళ్ళీ అన్నీ కలిపేసుకొని ఈ ఆయిల్ పోసి ఒక 41 రోజులు దాన్ని మనం వదిలేయాలి. అట్లా అది ఎండాకాలం కరెక్ట్ టైం. ఈ విధంగా మేము ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నాము ఈ ఆయిల్ని. కాబట్టి ఆ టైంలో మేము పెద్ద పెద్ద కుండలు పెట్టి భూమిలో పెట్టి తయారు చేస్తాం. కాబట్టి కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే ఆ యొక్క ఆయిల్ కరెక్ట్గా మగ్గి మంచి మందు తయారైపోతుంది ఆయిల్. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని మనం రెగ్యులర్గా వాడితే అన్ని రకాల జుట్టు సమస్యలు నివారణ అవుతాయి. ఒకవేళ ఎవరన్నా చేసుకోగలిగి ఓపిక ఉంటే చేసుకోండి. చేసుకోలేకపోయినా కూడా ఆ యొక్క ఆయిల్ మీకు కావాలంటే కూడా నేను కొరియర్ ద్వారా పంపించగలుగుతాను. మీరు కానీ రెగ్యులర్గా వాడగలిగితే 100% జుట్టు బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే మూలిక యొక్క గుణాలే మీకు తెలిసిపోతాయి, ఏ మూలిక ఏ విధంగా పనిచేస్తుంది అనేది. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఒకవేళ మీకు దొరకకపోతే మూలికలు నేను తయారు చేసి పంపించగలుగుతాను, మీకు కొరియర్ కూడా చేయగలుగుతాను.